బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూజలతో సమస్యలను తొలగిస్తానని మాయమాటలు చెప్పి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న దొంగ బాబాను అరెస్టు చేశారు మెదక్ పోలీసులు. సిరిసిల్ల జిల్లా అనుపురంకు చెందిన బాపు స్వామి ఈజీ మనీ కోసం బాబా వేషం కట్టాడు. గత కొంతకాలంగా మహిళలకు మాయమాటలు చెప్పి మత్తు పదార్థాలిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేశాడు. పలు పోలీస్ స్టేషన్లలో బాపు స్వామిపై కేసులున్నాయి. దొంగ బాబా బాపు స్వామికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, ఎప్పుడు ఇతని పైన కేసులు నమోదవడం జరిగింది? అయితే పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అయితే రత్న మెదక్ జిల్లాకు ఇక్కడ మెదక్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన దొంగ బాబు అంటే బిగ్ బాబాను మాత్రము పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ కోణంలో పలు విషయాలు ఆసక్తికర విషయాలు బయటకు రావడం జరిగింది. ఇప్పటికే ఒక 4-5 మహిళలు మాత్రము ఎస్పీకి దృష్టికి తీసుకొచ్చారు సమస్యను. అంటే గతంలో ఆయన ఫేక్ బాబా స్వామిగా పరిచయం చేసుకుంటూ ఆ తర్వాత అక్కడికి వచ్చినాక అనారోగ్య పాలైన వారందరికీ కూడా లేకుంటే వారందరినీ మధ్య చేసిన ప్రయత్నంలో నిమ్మకాయల్లో కొంత పౌడర్ కలపడము, లేకుండా అక్కడికి వచ్చి నిమ్మకాయల స్మెల్స్ వాసన చూడాలని, లేదంటే వాళ్ళ మీద విభూతి చల్లుతున్నట్టు చెప్పి నటించి వాళ్ళంతా కోమాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళపై వీడియో తీస్తూ అత్యాచారానికి పాల్పడ్డట్టు, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కొంత నగదు కూడా డిమాండ్ చేసి ఒక 4 వద్ద భారీగా డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆ పోలీసు విచారణలో అయితే వెల్లడైంది. ఇతను మాత్రం ఆ సిరిసిల్ల అంటే వేములవాడ ఈ ప్రాంతంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా అప్పుడు ఎవరైతే ఈ యొక్క దొంగ ఫేక్ బాబా మీద కేసు నమోదైంది ఆ కోణంలో కూడా విచారణ చేస్తే పలు మెదక్ జిల్లాకు సంబంధించిన విషయాలు కూడా వీళ్ళకి వచ్చినాయి. దీంతో పాటు కొంతమంది అమాయకులు వాళ్ళంతా బయటకు రాని పరిస్థితి ఉంటే కూడా వీళ్ళ యొక్క బాబా యొక్క మాటలు వీళ్ళు కూడా భారీగా నగదు కూడా ఇచ్చారు. బంగారం కొన్ని ఆభరణాలు కూడా ఆయన మీకు ఇంట్లో వస్తువులు తయారు చేసుకోవాలి అని చెప్పి కూడా కొంత ఆ విషయాలను కూడా ఆయన వాళ్ళ నిమ్మకాయలు మొత్తం మంది ఇచ్చి కోల్పోయిన తర్వాత వీడియో తీసిన బ్లాక్ మెయిల్ చేసి చూపించి ప్రయత్నం చేసి కూడా భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ మహిళలు వీడియో తీసిన విషయాలు కూడా బయటకు పెట్టొద్దని చెప్పి ఆ బాబాను వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే వీటిని కూడా పరిశీలించి ఆ తర్వాత విచారణలో ఎవరెవరైతే ఎక్కడెక్కడ వీళ్ళకు బాబా పరిచయం అయ్యాడా, పరిచయం అయిన తర్వాత ఏమేం చేశాడనే విషయాలు కూడా పూర్తిగా విచారణ చేసి అతను అరెస్ట్ చేసి అయితే మాత్రం ఈరోజు జైలు పంపడం జరిగింది. ఇంకా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న విషయాలు చెప్పారు. అంటే ఫేక్ బాబా దొంగ బాబా ఆరోగ్యం పాలైనా ఇంకా ఏ విషయాలైనా కానీ కొంత అమాయకత్వం ఉండి మహిళలను టార్గెట్ చేసుకుని ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి వాటిని నమ్మొద్దని చెప్పి రైట్ దుర్గారెడ్డి, మనం చూస్తే అసలు ఈ బాపు స్వామి గతంలో ఏం చేసేవాడు, ఎంతమంది మహిళల పైన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. అంటే ఇప్పటి వరకు అయితే ఎస్పీ వివరించిన ఆధారాల ప్రకారంగా ఒక మెదక్ జిల్లాకు సంబంధించిన పాటు ఇక్కడ వేములవాడ, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా మిగతా చోట్ల అంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే 10-20 మంది మహిళలను కూడా ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. నిజంగా వాస్తవం చూసినట్లయితే ఇటువంటి వాళ్ళని నమ్మొద్దని పోలీసు శాఖ హెచ్చరిక చేసినా కానీ చాలా మంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం, వాళ్ళు చూసి మిగతా వాళ్ళు రావడం, వాళ్ళు ఇంకొకరు పరిచయం చేయడం, ఈ రకంగా ఒకరికొకరు చేయడంతో చాలా మంది చూసారని చాలా మంది కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. వారంతా కూడా అంటే దాదాపు పోలీసులకు వచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఎంత ముందు అవుతున్నట్టు కొంత సమాచారాన్ని కూడా మనకు వివరించడం చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడైతే ఈ బాబా మీద గతంలో కేసులు నమోదయ్యాయి, అప్పుడు జైలుకి వెళ్ళి వచ్చాడు, తర్వాత మిగతా చోట్ల కూడా వెళ్ళే ప్రయత్నం చేసిన కొంతమంది ఎంతో మంది రావడం వల్ల ముందుకు రాలేకపోయారు. ఇప్పుడు మాత్రము ఈ బాబా మాత్రం కేసు నమోదయ్యి అరెస్ట్ చేసి జైలు పంపిన విషయంతో పాటు నమ్మొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.